కొంతమంది పిల్లలకి స్పీచ్ డిలేస్ అనేటివి ఉంటాయి. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనే కంప్లైంట్ ఉంటుంది. కిడ్స్ నేర్చుకునేదే విని నేర్చుకుంటారు కదా. ఒక పేరెంట్ తెలుగులో మాట్లాడుతుంటారు, ఒక పేరెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఐ వుడ్ సే మదర్ టంగ్. అండ్ 0 to 6 years ఏదైతే ఏజ్ ఉందో అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీస్ చేయించాలి. బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అవి? ఫస్ట్ స్టార్ట్ అయ్యేదేంటి, ఏ ఫుడ్ ఇచ్చినా తినకపోవడం. అదేదో మ్యాజిక్ కాదు. ఏంటంటే అప్పుడు ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని అబకస్లో పెట్టేసి ఇంకో మల్టిపుల్ యాక్టివిటీస్ చేయించక్కర్లేదు. ఏం అక్కర్లేదు, ఇంట్లో పనులు చేయించండి. ఇంకా ఇంట్లో సోర్స్ ఏంటి, మొబైల్ ఉంటూ కూర్చోవడం, అలా మాటలు రాకపోవడం. అంటే ఇది ఇప్పుడు మనం ఇప్పుడే ఎందుకు చూస్తున్నాం ఈ స్పీచ్ డిలే? ఇది మన జనరేషన్ ఆ ప్రీవియస్ జనరేషన్లో ఎందుకు లేదు అని అంటే, హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కొంతమంది పిల్లలకి స్పీచ్ డిలేస్ అనేటివి ఉంటాయి. మెయిన్గా నేను ఎక్కువ పేరెంట్స్తో ఇంటరాక్షన్ అవుతూ ఉంటాను, వాళ్ళకి వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా నాకు అటెండ్ అవుతూ ఉంటారు ఆన్లైన్లో. సో యూకే, యుఎస్ఏ, దుబాయ్, మలేషియా ఇలాంటి కంట్రీస్లో మన తెలుగు పీపుల్ ఆడియన్స్ అందరు అటెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ చేసేది ఏంటి అంటే, మా చుట్టుపక్కల ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, ఇంట్లోనే మేము మా పిల్లలే ఉండాలి, బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ భాష అర్థం కాదు, వీళ్ళు మాట్లాడలేరు, ఇంటరాక్షన్ చేయలేరు, సోషలైజ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఇంట్లో సోర్స్ ఏంటి, మొబైల్, ట్యాబ్ చూసుకుంటూ కూర్చోవడం, అలా మాటలు రాకపోవడం, స్పీచ్ డిలేస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనే కంప్లైంట్ ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు మనం ఇప్పుడే ఎందుకు చూస్తున్నాం ఈ స్పీచ్ డిలే? ఇది మన జనరేషన్ ఆ ప్రీవియస్ జనరేషన్లో ఎందుకు లేదు అని అంటే, మీరు అన్నట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి. అప్పుడు ఏంటంటే అదేదో మ్యాజిక్ కాదు. ఏంటంటే అప్పుడు ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు పేరెంట్స్ ఇద్దరే ఉన్నప్పటికీ మీరు మీ కిడ్స్తో ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అంత ఎక్కువ లాంగ్వేజ్ పిక్ చేసుకుంటారు. మీకున్న కొద్దిపాటి టైంలో కూడా మీరు వాళ్ళకి ఒక స్క్రీన్ ఇచ్చేసి వాళ్ళు ఒక ర్యాండమ్ లాంగ్వేజ్లో వీడియోస్ చూస్తుంటే మన లాంగ్వేజ్ వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు. కిడ్స్ నేర్చుకునేదే విని నేర్చుకుంటారు కదా. సో వాళ్ళకి వినే స్కోపే లేనప్పుడు ఏం మాట్లాడతారు? సో ఇలా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నారు ఓవర్సీస్లో ఉండే పేరెంట్స్ అని, బట్ అది మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా చూస్తున్నాం అదే ఇష్యూ. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల. సో మీరు ఎంత వీలైతే అంత మీ లోకల్ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి కిడ్స్తో. ఫస్ట్ 1 లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేయాలి. ఇప్పుడు అందరు పేరెంట్స్ మిస్టేక్ చేసేది ఏంటంటే 3-4 లాంగ్వేజెస్ కలిపి నేర్పించేస్తారు. ఒక పేరెంట్ తెలుగులో మాట్లాడుతుంటారు, ఒక పేరెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఇదే పేరెంట్ అట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఒక్కొక్క వేరే లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే స్కూల్లో వేరే కిడ్స్తో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, ఇంటికి వచ్చేసరికి ఇంకోలా. ఎప్పుడైనా కిడ్స్ ఒక లాంగ్వేజ్ కరెక్ట్గా పిక్ చేసుకున్నారంటే దానికి అసోసియేట్ చేసుకొని మిగతా లాంగ్వేజెస్ క్విక్గా నేర్చుకుంటారు. సో యాజ్ పేరెంట్స్ ఫస్ట్ 1 లాంగ్వేజ్కి స్టిక్ అవ్వండి. ఐ వుడ్ సే మదర్ టంగ్. తెలుగు ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే తెలుగులో ఉన్న మనకి ఫోనెటిక్స్, వొకాబులరీ, టంగ్ చాలా బాగా మూమెంట్ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ చాలా ఫ్లాట్ లెటర్స్, వాటికి ఏమి ఉండదు. మనది ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్. సో మన లాంగ్వేజ్కి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మన చిల్డ్రన్ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఫస్ట్ మీ మదర్ టంగ్ ఏదైతే అది తెలుగు అనే చెప్పండి, మీ తమిళ్, మలయాళం ఏది ఉంటే అది ఫస్ట్ ఆ లాంగ్వేజ్ నేర్పించి తర్వాత మూవ్ టు సెకండరీ లాంగ్వేజ్. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ రోల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళతో ఏదో స్క్రీన్ టైం వేరేదేం చేయకుండా వీడియో కాల్లో అట్లీస్ట్ గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడినప్పుడు ఆ లాంగ్వేజ్ పిక్ చేసుకునే ఛాన్స్ కూడా బాగుంటుంది. సో అలా కమ్యూనికేషన్, స్పీచ్ డిలే కెన్ ఓన్లీ బీ సాల్వ్ విత్ కమ్యూనికేషన్. మీరు ఎంత కిడ్స్తో కమ్యూనికేట్ చేస్తే అంత ఫాస్ట్గా లాంగ్వేజ్ పిక్ చేసుకుంటారు. ఈ స్పీచ్ డిలే మనం చూసేది అంటే ఇందాక చెప్పాను రెడ్ ఫ్లాగ్. ఇప్పటి వరకు మాట్లాడారు, సడన్గా ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే అప్పుడే వాళ్ళ పేరెంట్ ఒక కొత్త జాబ్కి వెళ్ళడము, వీళ్ళు ఒక న్యూ సిటీకి మూవ్ అవ్వడము, ఇలాంటివి అయినప్పుడు ఆ చేంజెస్లో వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. సో వచ్చిన భాషను కూడా వాళ్ళు మర్చిపోతారు. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ కమ్యూనికేషన్, అది ఓన్లీ సొల్యూషన్. ఇంకా సర్టెన్ కేసెస్లో వాళ్ళకి ప్రాబ్లం ఉందన్నప్పుడు డెఫినెట్లీ దే మైట్ నీడ్ అ స్పీచ్ థెరపిస్ట్. అండ్ 0 to 6 years ఏదైతే ఏజ్ ఉందో అప్పుడు బ్రెయిన్ యాక్టివిటీస్ చేయించాలి. బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేటివి ఉంటాయి. ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అవి ఒక చైల్డ్ బ్రెయిన్కి? దీంట్లో మనం 2 కేటగిరీస్లో తీసుకోవచ్చు, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్. ఫైన్ అంటే చాలా ఫైన్, అంటే ఇప్పుడు రైటింగ్ అవ్వచ్చు, ఏదైనా చిన్న నీడిల్ వర్క్ అవ్వచ్చు, అంటే పాయింటెడ్వి కాదు బట్ ఆ చిన్నవి కింద నుంచి పిక్ చేసి ఫైన్. గ్రాస్ అంటే ఇప్పుడు మనం బటన్స్ ఆర్ క్లోత్స్ వేసుకోవడం, వాళ్ళు షూస్ టై చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్కే లింక్డ్. అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. మనం స్పెషల్గా వాళ్ళకంటూ ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని అబకస్లో పెట్టేసి ఇంకో మల్టిపుల్ యాక్టివిటీస్ చేయించక్కర్లేదు. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంటే సింపుల్. ఇప్పుడు మీరు వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, కలర్ వైజ్ పిక్ చేయమని చెప్పండి ఇనిషియలీ.
అంటే 1 year olds ఉన్నప్పుడు గ్రీన్ వన్ని ఒక సైడ్ పెట్టి ప్రైమరీ కలర్స్ అప్పుడు బాగా అర్థమవుతాయి వాళ్ళకి, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్. సో ఈ 3 కలర్స్ ఉన్నప్పుడు వాళ్ళని అకార్డింగ్లీ సార్ట్ చేయమనొచ్చు. వాళ్ళవి క్లోత్స్ వాళ్ళని పిక్ చేసుకోమనొచ్చు. ఇవన్నీ మనం చాలా రొటీన్ చోర్స్ అనుకుంటాం, అంటే ఎవ్రీడే యాక్టివిటీస్, కానీ ఇదే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో పేరెంట్స్ కూడా బుర్రబద్దాలు కొట్టుకోకర్లేదు, ఇప్పుడు నేను ఏది కొనాలి, ఈ టాయ్ కొనాలి, ఆ టాయ్ ఏం అక్కర్లేదు, ఇంట్లో పనులు చేయించండి, అది వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తుంది. పేరెంట్స్ అక్కడనే మిస్టేక్ చేస్తారు, నీకెందుకు నాన్న నేను చేస్తా అని ఓవర్ ప్రొటెక్షన్ అయిపోతుంది అక్కడ. అదే అలా ఉన్నప్పుడు బాండింగ్ డెవలప్ అయ్యి, ఇప్పుడు మీరు ఆ ఇంట్లో పని రోజు చేయాల్సిందే, ఈ టైంలో కిడ్స్ని ఇన్వాల్వ్ చేశారనుకోండి, ఇట్ విల్ సాల్వ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఈ స్కిల్ డెవలప్ అవడంతో పాటు వాళ్ళకి ఫుడ్తో ఒక పాజిటివ్ అసోసియేషన్ కూడా డెవలప్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ 1 year వాళ్ళకి వాళ్ళ ఫుడ్తో అసోసియేషన్, అంటే వాళ్ళు ఒక క్యాప్సికమ్ ఉందంటే దాన్ని టచ్ చేసి చూస్తున్నారు, తర్వాత వాళ్ళ మమ్మీ చాప్ చేస్తుంటే ఓకే ఈ క్యాప్సికమ్ ఇట్లా చాప్ అయ్యి నా కర్రీ లాగా వస్తుంది అన్నప్పుడు ఈ పిక్కీ ఈటింగ్ కూడా సాల్వ్ అవుతుంది. అవుతుంది. ఏదో నా ప్లేట్లో వచ్చింది, అసలు ఇదేంటో తెలియనప్పుడు నేను ఎందుకు తింటాను? ఇప్పుడు మనమైనా తింటామా మనకు తినేది ఏంటో తెలియకుండా? అదే చాయిస్ కిడ్కి కూడా ఇవ్వాలి. సో ఏమీ అవసరం లేదు బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇంట్లో ఉండే యాక్టివిటీస్ చేస్తే చాలు. ఇన్వాల్వ్ దమ్ ఇన్ ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ, అంటే వాళ్ళ సేఫ్టీ చూసుకుని ఎంతవరకు చేయించగలమో అన్ని పనులు చేయించవచ్చు చిన్నపిల్లలతో.